మాట్లాడకుండా తీన్మార్ మల్లన్న పొద్దుగాల లేస్తే తీన్మార్ మల్లన్న, రాత్రి అయితే తీన్మార్ మల్లన్న ఎందుకు అంత ఆయన పేరు తీస్తా ఉన్నారు? ఒక బీసీ బిడ్డ పైన ఎందుకు ఈ రకంగా కుట్ర చేస్తా ఉన్నారు? బీసీలందరం కూడా తీన్మార్ మల్లన్నకు మేము మద్దతు ఇస్తా ఉన్నాము. నేను ఇక్కడ నుంచి చెప్తా ఉన్నాను కదా, తీన్మార్ మల్లన్న వెనుక మేమందరం కూడా నడిచే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మన కోసం ముందుకు వచ్చింది కదా, మన కోసం ముందుకు వచ్చి ఎవడన్నా వస్తా ఉన్నాడా, ఎవడన్నా మాట్లాడుతూ ఉన్నాడా, ఇక్కడ బీసీలందరినీ కూడా బలపరుస్తా ఉన్నాడా, మన బలాన్ని చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాడా? ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి. మన బలం చాలా పెద్దది, మన బలగం చాలా పెద్దది మనది. సో మనం ఎక్కడ ముందుకు పోతామో, ఎక్కడ మనం అధికారాన్ని అనుభవిస్తామో, ఎక్కడ మనం పదవులు అనుభవిస్తామో, మన హక్కులు మన వాటా మనకు వస్తే వీళ్ళందరూ పోయి ఒక మూలకు పడతారు కొడుకులు. సో ఇవాళ మన అందరినీ కూడా ఏలుతున్నటువంటి వాళ్ళు, మన అందరినీ కూడా శాశ్వతిస్తున్నటువంటి వాళ్ళు మనకంటే చాలా తక్కువగా ఉన్నారు జనాభాలో. సో మనమే ఎక్కువ ఉన్నాం. సో మనం ఎక్కువ ఉన్నాం కానీ మనోళ్ళు మాత్రం అసెంబ్లీలో తక్కువ ఉన్నారు. మనోళ్ళు అసెంబ్లీలోకి పోవద్దట, మనోళ్ళు ఎక్కడికి పోవద్దట, మనకు వాటా ఇవ్వరట. అంటే మన జనాభానేమో ఇంత ఉంటది, మనకి ఇచ్చేదేమో గింతనా. సో దీనిపైన తీన్మార్ మల్లన్న ఒక ఉద్యమం చేస్తా ఉన్నాడు. మా బీసీలందరికీ కూడా మాకు రావాల్సినటువంటి వాటా మాకు కావాలి, మా హక్కులు కావాలి, మేమెంతో మాకు అంతా కావాలని చెప్పి తీన్మార్ మల్లన్న ఒక మంచి ఉద్యమాన్ని తీసుకొని వచ్చి అందరినీ కూడా చైతన్యవంతం చేసి ముందుకు పోతా ఉంటే ఆయన ననగదొక్కాలి, ఆయన గొంతుని నొక్కే ప్రయత్నం చేయాలి. వీళ్ళని మళ్ళీ ఇటువంటి వ్యక్తులు ఎవరు తెరపైకి వచ్చినా కూడా ఆ నొక్కుడు అంటే మళ్ళీ ఏం మాట్లాడకుండా చేయాలి. అంటే ఒక గొంతు పైకి వచ్చింది, అది మాట్లాడుతున్నది అని తెలుసుడుతోనే ఏదో రకంగా దాన్ని అనగదొక్కే కుట్ర చేస్తా ఉన్నారు. ఆయన మొత్తం కూడా అక్కడితోనే క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఇవాళ తీన్మార్ మల్లన్న పైన కూడా అదే జరుగుతూ ఉంది. ఎవరు అంటే బీసీలందరూ కూడా ఎక్కడ చైతన్యవంతం అవుతారో అని చెప్పేసి భయపడతా ఉన్నారు. బీసీలందరూ కూడా గనక చైతన్యవంతం అయితే మన పరిస్థితి ఏంది, మనం ఎక్కడికి పోతాము అని చెప్పేసి అందరూ కూడా భయపడి తీన్మార్ మల్లన్న పైన ఈ రకంగా కొన్ని వీడియోలు తీయించి బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో తీన్మార్ మల్లన్న అనేటటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ బిడ్డ. ఆ బీసీ బిడ్డకు చాలా మంది మద్దతు కూడా ఉంది, మా బీసీ ప్రజలందరి మద్దతు కూడా ఉన్నది. ఎందుకంటే తీన్మార్ మల్లన్న మన బీసీల కోసం మనకు రావాల్సినటువంటి 42% రిజర్వేషన్ కోసం గలమెత్తినటువంటి వ్యక్తి, ప్రశ్నించే ధైర్యం కూడా ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని చూసి కొంతమందికి నిద్ర పట్టట్లేదు. ఆ నిద్ర పట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా బీసీలను చైతన్యవంతం చేస్తున్నటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న.